సంఘం చెదిరిపోయిన సంఘం ఎక్కడెక్కడో పోయి అక్కడ ఉండడానికి ఇల్లులు కట్టుకొని, అక్కడ ఉండడానికి డబ్బులు సంపాదించుకొని, అక్కడ పంట పొలాలను చేసుకొని, అక్కడ ఏదో అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయలేదు. కష్టపడని క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం. సుఖాన్ని ఎక్కువ ప్రేమించేటటువంటి క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం. కష్టపడకుండా దేవుని పని జరగాలి అనుకోవడం అది మన భ్రమ మాత్రమే. ఆ కాలమందు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ కూడా చెదిరిపోవటం జరిగింది. సంఘానికి హింస కలిగినప్పుడు, సంఘానికి బాధ కలిగినప్పుడు, సంఘం చెదిరిపోయిన సంఘం ఎక్కడెక్కడో పోయి అక్కడ ఉండడానికి ఇల్లులు కట్టుకొని, అక్కడ ఉండడానికి డబ్బులు సంపాదించుకొని, అక్కడ పంట పొలాలను చేసుకొని, అక్కడ ఏదో అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయలేదు. అక్కడ ఏం జరిగింది? కాబట్టి 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వారు బ్రతుకు తెరువు కోసం, వాళ్ళు బ్రతకాలని, వాళ్ళు ఎదగాలని, వాళ్ళు ఏదో కొనాలని, ఏదో చేయాలని మాత్రం వాళ్ళు ప్రయాసపడలేదు. దేవుని వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. ఇక ఇదే అవకాశం దొరికింది, ఇంత మంచి అవకాశం దొరకదేమో అనేటటువంటి భావన అక్కడ మనకు కనబడుతుంది. ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క విషయాలను ప్రకటించడం జరిగింది. ఇది కష్టపడేటటువంటి తత్వం. బెరయ సంఘము పరిశుద్ధ లేఖమును పరిశోధించడం వాళ్ళు చేశారు. అంటే దేవుని వాక్యాన్ని పరిశోధించడం అంటే ఏదో ఇది కెమెరా ముందు వచ్చేసి ఒక 2 మాటలు నచ్చినట్లుగా చెప్పేయడం కాదు. దాని గురించి చాలా ప్రయాసపడితేనే కానీ చాలా విషయాలను మనం అర్థం చేసుకోలేం, మనం ఎనాలిసిస్ చేయలేం, మనం పరిశోధించలేం. రాత్రి పగలు కష్టపడాలి. వాక్యాన్ని నేర్చుకోవడానికి వారు అంతా కష్టపడ్డారు. ఎఫ్రా లాంటి వారు ప్రార్థనలో పోరాటం చేశారు. అంటే సంఘాల కొరకు, వాళ్ళ జీవితాల కొరకు ప్రార్థనలో పోరాటం చేశారు. కష్టపడే సంఘము లేనంత వరకు దేవుని పరిచర్య జరగదు. కష్టపడేటటువంటి వ్యక్తులు ఈరోజు క్రైస్తవ్యంలో సుఖమెరిగిన వారు ఎక్కువైపోయారు. కేవలం దేవుని దగ్గర కూడా ఎందుకు చాలా మంది ఉంటున్నారంటే ఆశీర్వదించబడాలని, అభివృద్ధి చెందాలని. అలాగని ఇవన్నీ తప్పని నేను అనను, కానీ ఎంతసేపు దాని మీదే దృష్టి ఉండేటటువంటి పరిస్థితి తప్ప దైవికంగా ఎదగాలని, వాక్యాన్ని నేర్చుకోవాలని, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని, కష్టపడాలనేటటువంటి తత్వం లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం.